ఫ్రెండ్స్ నేను మీ మణికంఠ అండ్ నా ఛానల్ నేమ్ వచ్చేసి ఆల్ ఇండియా జాబ్స్ ఫేర్. ఇక్కడ చూడండి మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనేటువంటి రైల్వేస్ నుంచి అయితే మనకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అండ్ ఈ నోటిఫికేషన్లో మనకి చాలా రకాల వేకెన్సీ అయితే రిలీజ్ చేశారు. 10th క్వాలిఫికేషన్ నుంచి డిగ్రీ క్వాలిఫికేషన్ వరకు మీరు ఏ క్వాలిఫికేషన్ సరే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియోలో నేను ఎలా అప్లై చేసుకోవాలి, మనకి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, నోటిఫికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ప్రతి డీటెయిల్స్ అయితే క్లియర్గా చెప్తాను. అంతేకాకుండా ఏజ్ లిమిట్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇలాంటి చాలా వివరాలు అయితే మీకు ఈ వీడియోలో అయితే నేను షేర్ చేస్తానండి. చూడండి మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయినటువంటి మనకి రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. హెల్పర్ నుంచి టెక్నీషియన్ జాబ్స్ వరకు మనకి పూర్తి నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అయ్యాయి. ఒకే నోటిఫికేషన్లో చాలా రకాల వేకెన్సీ అయితే రిలీజ్ అయ్యాయండి. ఇది వచ్చేసి మనకి మెయిన్ ఎయిమ్. అనేది చూడండి మనకి పోస్ట్ డేట్ అంటే మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయిన డేట్ వచ్చేసి 19/2/2024. మనకి ఫ్యూ అవర్స్ బ్యాక్ అయితే నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే క్యాండిడేట్ షుడ్ ప్రాసెస్. ఇక్కడ చూడండి మనకి రైల్వే Recruitment Board has published a notification for the recruitment of SSC, JE, Senior Technician, Helper, Senior Clerk, Peon and other vacancies. Those candidates who are interested in the vacancy details and complete all eligibility criteria can read the notification and apply online. నేను చెప్తున్నానంటే మనకి ఇండియన్ రైల్వేస్ అయినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ నుంచే నోటిఫికేషన్స్ అయితే రావడం జరిగింది. ఎవరికైతే ఈ నోటిఫికేషన్ ఎలిజిబిలిటీ ఉంటుందో వారైతే ఒకసారి నోటిఫికేషన్ అనేది పూర్తిగా చదవండి. చదివి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో మీరు అప్లై చేసుకోండి అయితే క్లియర్గా చెప్తున్నారండి. అనేది చూడండి మనకి అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ ఇంకా మనకి అప్డేట్ ఏమి ఇవ్వలేదు. ఇంకొక వీడియో అయితే నేను చేసి అప్లోడ్ చేస్తానండి అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ సంబంధించి. లేదనుకున్నట్లయితే మీరు అప్డేట్స్ అనేవి డిస్క్రిప్షన్లో అయితే చెక్ చేసుకోవచ్చు. చూడండి మనకి ఇంపార్టెంట్ డేట్స్, మనకి నోటిఫికేషన్ సంబంధించి లాస్ట్ డేట్ వచ్చేసి అంటే మనకి 29/2/2024 అయితే లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. ఇంకొక 10 days అయితే టైం ఇచ్చారండి. ఈ 10 daysలో మీరైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి చూసినట్లయితే ఎస్ఎస్సి నుంచి 6 వేకెన్సీ అండ్ జేఈ జూనియర్ ఇంజనీర్ నుంచి 25 వేకెన్సీ అండ్ సీనియర్ టెక్ వచ్చేసి మనకి 31 వేకెన్సీ, టెక్ 1, టెక్ 2, టెక్ 3 కలిపి మనకి మొత్తంగా 400 వరకు వేకెన్సీ అయితే రిలీజ్ చేశారు. అండ్ హెల్పర్ వచ్చేసి 125 వేకెన్సీ. అండ్ ఇక్కడ మనకి ఓఎస్, సీనియర్ క్లర్క్, జూనియర్ క్లర్క్, ప్యూన్ మొత్తం కలిపి మనకి మొత్తం మీద 626 వేకెన్సీ దగ్గర రిలీజ్ చేయడం జరిగింది. బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ చూడండి మనకి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్తో పాటు ఇక్కడ ఒకటైతే ఇచ్చారు. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కెన్ రీడ్ ద ఫుల్ నోటిఫికేషన్ బిఫోర్ అప్లై ఆన్లైన్. ఎవరైతే ఈ నోటిఫికేషన్లో ఎలిజిబిలిటీ ఉంటుందో, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వారైతే ఒకసారి నోటిఫికేషన్ పూర్తిగా చదవండి. చదివి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో మీరు అప్లై చేయండి అయితే చెప్తున్నారు. సో మనకి నోటిఫికేషన్ లింక్ వచ్చేసి ఇవ్వడం జరుగుతుంది. మనకి బ్లూ మార్క్తో అన్లైన్ చేసాం కదా, ఆ నోటిఫికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నట్లయితే మనకి డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ నోటిఫికేషన్ లింక్ కూడా ఇస్తున్నాను. మీరు ఎవరైతే అప్లై చేసుకోవాలంటారో వారు ముందుగా నోటిఫికేషన్ అనేది ఈ నోటిఫికేషన్ మీరు రీడ్ చేయండి. అంతేకాకుండా రైల్వేస్ నుంచి అఫీషియల్ వెబ్సైట్లో మీరు అప్డేట్స్ తెలుసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ నేను బ్లూ మార్క్తో అన్లైన్ చేశాను కదా, అక్కడ మీరు క్లిక్ చేయడం వల్ల మీకైతే మనకి అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. మీరైతే అక్కడ అప్డేట్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ వీడియో. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎందుకంటే మనకి 10th క్వాలిఫికేషన్ నుంచి డిగ్రీ క్వాలిఫికేషన్ వరకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ దీంట్లో వచ్చేసి మనకి లో శాలరీ లెవెల్ వచ్చేసి 15,000 నుంచి హై శాలరీ లెవెల్ 50,000 వరకు మనకి పే చేస్తారండి. ఎవరి కేటగిరీని బేస్ చేసుకొని మీకైతే శాలరీ అనేది ఇస్తారు. ఇది ఫ్రెండ్స్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ మై ఛానల్. అండ్ రీసెంట్గా రిలీజ్ అయిన ఎగ్జామ్ రిజల్ట్స్ కానీ లేదా ఎగ్జామ్ అప్డేట్స్ కానీ లేదా జాబ్ అప్డేట్స్ కానీ మా ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. మీరు ఏదైనా మిస్ అయ్యారేమో ఒకసారి మా ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. దానివల్ల మీకు కూడా అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.